ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక 18-19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక 19-20 లక్షల ఎకరాలను శ్రీరామ్ సాగర్ కింద కావచ్చు, నిజాం సాగర్ కింద కావచ్చు, సింగూరు కింద కావచ్చు స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలి అంటే, చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే, తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి, మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది. మరి మనకున్న పరిస్థితుల్లో, మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత, గోదావరి, మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు, తెలంగాణలోని ఇంచు తడపొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 300 పైచిల్కు మీటర్ల మీద 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు. మార్గ మధ్యంలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాపించవచ్చు. అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు. అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు. ఇట్లా బహుళార్థకమైన ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు, కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ నిన్న ఈ 2 రోజులు కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు నిన్నటి నుంచి ఈ రోజు కొనసాగించినాం. స్పష్టంగా మాకు కనబడ్డది ఏమంటే, ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు. లోవర్ మానేరు డ్యాంలో కేవలం డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలు అయితే దానికంటే 2 టీఎంసీలు మాత్రమే ఎక్కువ. 26 టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దానిపైన ఉండే మిడ్ మానేరులో అది కూడా 28 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయరు, అక్కడ కూడా కేవలం 5 టీఎంసీలు ఉన్నాయి. దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపల్లి ప్రాజెక్టు ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం 90 టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం 25 టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి. అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు. గతంలో ఇక్కడ కమలాకర్ గారు, రమణ గారు, ఇంకా మేమందరం కూడా అన్నాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్కి నీళ్లు రావడం లేదు, ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి. కాబట్టి ఇవాళ అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన, ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మానకొండూరు, అదేవిధంగా చొప్పదండి, ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు, ఆ పైన దుబ్బాక, గజ్వేలు, ఆ ప్రాంతాలు, ఆ పైకి పోతే ఆలేరు, భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము, మిడ్మానేరు, రాజరాజేశ్వర సాగరు, దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు, ఆ పైకి రంగనాయక సాగరు, దాని మీదికి మల్లన్న సాగరు, దానిపైన కొండపోచమ్మ సాగర్. అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అంటే 15 టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది 15 టీఎంసీలతో కట్టుకున్నాం. దానికి కొద్దిగా దిగువన, అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా
వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్, అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్, కిందికి అన్నపూర్ణ, కిందికి రాజరాజేశ్వర్ సాగర్, మిడ్మానేరు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ఒకటి, ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం. ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నెపల్లిలో, ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం. నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం, పైనుంచి నీళ్లు వస్తున్నాయా, అవకాశం ఉందా అని అడిగినాం. మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం, ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ల పరిస్థితి ఏంటంటే 3 రోజులకు ఒకసారి అన్నారు. రైతులను అడిగినాం, మరి నీళ్ల సంగతి ఏంది, ఏమనుకుంటున్నారంటే ఏమో సార్ వర్షాలు చక్కగా లేవు, మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో. కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు, ఎంఎండి కావచ్చు, ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది. ఇవాళ ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన 2 పాయింట్లు. ఒకటి, మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు, ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు. కానీ జరిగింది ఏంది, ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం, కొత్తది కాదు ఇది. మీరు కింద 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో, 100 వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బదనాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి, మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి, దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం. యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది, మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి, కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ను నడపండి, నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము. కానీ ఆ రోజు మా మాట వినలేదు, పెడచెవిన పెట్టినారు. ఇవాళ అధికారులు మేము అడిగినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం, అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం, అది రెగ్యులర్గా జరిగేదే. దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు, అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎండ్ఎంలో భాగంగా జరిగేదే, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ 3 బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి, పూజలు చేసి, రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు, వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి, ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్ళి పైదాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా. అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు, నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు, మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. లేనిదల్లా
రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయం ఏంది అంటే చాలా సింపుల్. నీళ్లు పుష్కలంగా కళ్ళముగట్నే పోతున్నాయి సముద్రంలోకి వృధాగా. కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు. నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది. దాని పక్కన కొండపోచమ్మ సాగరు, కింద మల్లన్న సాగరు, ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నది. రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఎల్ఎండి తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్లో ఉండే రైతులందరూ చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు. కింద స్టేజ్ 2 నీళ్లందే రైతులు మహబాదు, డోర్నకల్లు, పాలకృతి కిందికి పాలేరు దాకా, యువతల కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 6 నెలలు రాజకీయం చేద్దాం, 4.5 సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం. స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందుంటే, పంపు చేసే కెపాసిటీ ఉంటే, బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు? నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే 2 జరుగుతాయి. ఒకటి, వెంటనే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడ్మానేరు దాకా నీళ్లు 2 రోజుల్లో చేరుకుంటాయి. తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయరు ఇల్లంతకుంటలో, పైకి రంగనాయక సాగరు, పైకి మల్లన్న సాగరు, పైకి కొండపోచమ్మ సాగరు, వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, వాటికి వేరే తరహాలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం. దాదాపు 75-80 టీఎంసీల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లను నింపుకోవచ్చు. మరి వాటిని ఇవాళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిడ్మానేర్లో మేము, మా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉంటుంది మిడ్మానేర్. ఆ మిడ్మానేర్లో గత 5-6 ఏళ్లు ఎప్పుడు చూసినా 365 రోజులు నిండుగా ఒక సముద్రంలాగా నీళ్లుండేది. ఇవాళ ఎండిపోయి 5 టీఎంసీలతో ఎడారిని తలపిస్తున్నది మిడ్మానేర్. దాని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి, పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి, అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి. మేము ప్రభుత్వానికి చేసే డిమాండు, ఇవాళ కింద తుంగతుర్తి, కోదాడ దాకా ఉండే రైతులు, పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇటు గజ్వేలు, ఆ కింద ఉండే భువనగిరి, ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి. ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో, వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది. ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచభక్ష ప్రమాణాల మాదిరిగా, ఒక కల్పతరువు మాదిరిగా, కామధేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు. మేము నడిపించి చూపెట్టినాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో, ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బకొట్టిరు. మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు. 95,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఇవేమేమో మా కల్పితం కాదు. 94-95,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. గత 10 ఏళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్ల 181,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అయితే, ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి.
వాళ్లే కాళేశ్వరం కట్టిండ్రు, వాళ్లే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారు, వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరో తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చూపెట్టిండ్రు. అప్పుడు అక్కడ పిక్నిక్ అనే పోయిండ్రు, ఇప్పుడు పిక్నిక్ అనే పోయిపోయింది. అలా అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్, మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు, ఇది కేసీఆర్ సొంత డిజైను, సొంత నిర్మాణం, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది, ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా. ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి, ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి. డైరెక్ట్ గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ 21 తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్ లో కొంత భాగం కుంగిపోయింది. మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్, కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు. ఇంతకంటే అసలు గోబెల్స్ ప్రచారం మరొకటి ఉండదు. 21 అక్టోబర్కి బ్యారేజ్ లో బ్లాక్ 7 కూలిపోయింది. మీలో చాలా మంది చూసిండ్రు. మొత్తం బ్లాకు 6 ఫీట్లు భూమిలోకి దిగింది, పర్రెలు పడ్డాయి, పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి, గేట్లు వంకర టింకర్ అయిపోయినాయి. అప్పుడు మరి వీళ్ళు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో, కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్ లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో, మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ లో చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా. మేము అధికారంలో రాకముందే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ప్రిలిమినరీగా ఇది పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, అందుకోసమే ఈ బ్యారేజ్ కూలిపోయిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది మేము చెప్పలే. అయితే మీరు గమనించిన విషయం ఏంటంటే 21 అక్టోబర్కి బ్యారేజ్ కూలిపోతే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖున. 10 + 30 + 7 47 days లేటర్ మేము మా ప్రభుత్వం మరి ఛార్జ్ తీసుకున్నాం. 47 రోజులు మీరు ఏం చేసిండ్రు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆయన్నే, ఇరిగేషన్ మినిస్టర్ ఆయన్నే, నోరు మెదపలేదు. పైగా వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. ఇక్కడ బాంబు పెట్టి చేసినట్టున్నది, అందుకోసం కూలిపోయిందేమో, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కూడా వాళ్లే. ఆ తర్వాత మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క శాఖ యొక్క బాధ్యతలు నేను స్వీకరించాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని అబద్ధాలు జరిగినాయి, ఏది వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి మీరు గమనించాలి. వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం,
అదేవిధంగా వాళ్ళు ఏదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టిండ్రు, కూలిపోయింది. ఇప్పుడు రికమెండేషన్ ఎవరిస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళ చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా అనుకోండి 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందు ఏదో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు. మరి దాని వలన ఏ కారణంగా బ్యారేజ్ కూలింది. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రెజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్ళు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజ్లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరు హామీలో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్ బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. నీకు కొన్ని టెక్నికల్ విషయాలు ఎటువంటి మోసాలు జరిగినాయో నేను మీకు కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఉన్న స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, 3-4 స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. పుట్ ద ఫస్ట్ స్లైడ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాము. నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. సరే, మళ్ళీ ముందుకు పోని. ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్ లో నింపాలి.
అన్నారం నుంచి సుందిలకు నింపాలి, సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఎన్డీఎస్సీ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్ తో కూలిపోయిందా లేదా? ఎంత ఏదో చిన్న చిన్న డ్యామేజ్ అట, ఆడ గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది ఆ మేడిగడ్డ బ్యారేజ్కి. సరే, అన్నారం, సుందిల్ల విషయం కూడా మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజు పంపింగ్ 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది. జాగ్రత్త తినాలి మీరు. సరే, మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు చేయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజు 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బొమ్మలు పడ్డాయి, లీకేజ్ అవుతున్నది 5 మీటర్లకే. అదేవిధంగా సుందిల్ల బ్యారేజు 9 మీటర్స్ కి పంపింగ్ మొదలు పెడతాము, కానీ అక్కడ కూడా 5 మీటర్స్ కే లీకేజ్ మొదలైపోయింది. సో ఈ 3 బ్యారేజెస్ ప్రమాదం డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి మరి ఒక 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్కి పంపింగ్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎంస్ వస్తుంది సార్ పర్ డే, అది చెప్పండి. సరే, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి ఎందుకు ఇది మార్చింది? ఎందుకంటే బేసిక్ గా దీన్ని బేసిక్ ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరిగింది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషను అంటే ఇది ఆనాటి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ 160 టీఎంసీలు లేవు అని చెప్పినట్టుగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇది పచ్చి అబద్ధము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 75% డిపెండబిలిటీ మీద అక్కడ తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీ ప్రాజెక్టు సాధ్యమైతుంది అని చెప్పింది. నెక్స్ట్, మరి వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఒక కమిటీ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, తెలంగాణలో నిష్ణాతులుగా పరిగణించిన వాళ్ళు, కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని ఒక కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ టు ఎగ్జామిన్ తుమ్మడేటి దగ్గర కట్టాలన్నా మేడిగడ్డ దగ్గర కట్టాలని ఆ సందర్భంలో కమిటీ చేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అక్కడి నుంచి మిడ్ మానేర్ కి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే అది నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అని చాలా స్పష్టంగా మరి ప్రాజెక్టు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసుకున్నప్పుడే వీళ్ళు చెప్పడం జరిగింది. అన్ని రికార్డ్స్ ప్రకారం కూడా, డాక్యుమెంట్ల ప్రకారం కూడా ఏనాడు కూడా సిడబ్ల్యూసి అక్కడ 160 టీఎంసీలు లేవు అని అనలేదు. ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాలు సిడబ్ల్యూసి రిపోర్ట్లో తుమ్మడేటి దగ్గర 75% డిపెండబిలిటీ మీద 165 టీఎంసీ అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్.